మోనాలిసా కుంభమేళాలో పూసలు అమ్ముతుంది. ఆమెనైతే ఫేమస్ చేసేసారు, హీరోయిన్ కూడా చేసేసారు, తెలుగులో కూడా ఏదో సినిమా తెస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అమ్మాయి అయితే పెళ్లి అయితే చేసుకుంది అనమాట. పెళ్లి చేసుకోవడంలో పెద్ద ప్రాబ్లం లేదు. ఫర్హాన్ ఖాన్ అనేటటువంటి ఒక ముస్లింని అయితే చేసుకుంది. సో నేను తన కోసం ఆల్మోస్ట్ బ్యాంకులో అప్పు చేశాను, 30 కోట్లు అప్పు చేశాను, తన కోసం ఒక సినిమా కూడా తీద్దాం అనుకున్నాను, కానీ తను మోసం చేసి వెళ్ళిపోయి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని చెప్పి డైరెక్టర్ అయితే వాపోయింది అనమాట. తనతో ఫస్ట్ సినిమా తీద్దామని ఆయన. నాకైతే తేడా కొడుతుంది భయ్యా, ఇది కూడా ఏదైనా ప్లానా స్కెచ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ అమ్మాయి అంట ఫేస్బుక్లో మనోడిని చూసి లవ్ చేసి కేరళ వచ్చి మరి పెళ్లి చేసుకుందంట. అసలు మోనాలిసాకి మాట్లాడటమే రాదు, ఇంగ్లీష్ చదవడం రాదు, రాయడం రాదు. అలాంటి ఆమె ఫేస్బుక్ వాడటం ఏంది, ఫేస్బుక్లో వాడిని ఎవరినో చూసి లవ్ చేయడం ఏంది, పెళ్లి చేసుకోవడం ఏందని చెప్పి నాకైతే అర్థం కావట్లా. నాకైతే కేరళ స్టోరీ పార్ట్ 3 కోసం ఇంకేమన్నా సినిమా ప్లాన్ చేస్తున్నారా? ఇంత మటుకు వాళ్ళకైతే కంటెంట్ లేదు, వాళ్ళకైతే విక్టిమ్ దొరకట్లేదు. కేరళ 2 స్టోరీ అని చెప్పి తీశారు, కానీ కేరళలో బాధింపబడ్డటువంటి అమ్మాయి ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. కేరళలో లవ్ జిహాద్ ఎంత మటుకు ప్రూవ్ కాలేదు. సో వీళ్ళే ప్రూవ్ చేయాలి అని చెప్పి ఏమన్నా స్కెచెస్ ఇలా తీస్తున్నారని చెప్పి నేను కామెంట్ చేయట్లేదు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయినా మోనాలిసా చాలామంది ఉన్నారు కదా, హిందూస్లో మంచి మంచి వాళ్ళే ఉన్నారు కదా, నువ్వంటే ఎవరైనా వచ్చి నేను పెళ్లి చేసుకుంటారు కదా, ఏరి కోరి ఇన్నే పెళ్లి చేసుకోవడం ఏందని చెప్పి నాకే అర్థం కావట్లా. అండ్ ఇడు ముస్లిమా అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా, ముస్లిం లాగా నాకైతే కనట్లా. ముస్లిమ్స్ గడ్డం పెంచుకుంటారు, మేసాలు పెంచుకోరు, మేసాలు తగ్గెత్తారు. కానీ మనోడు గడ్డం పెంచిండు, మేసాలు పెంచిండు, ఇదేదో నాకు పెద్ద స్కెచ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఆల్రెడీ అందరూ కామెంట్ చేస్తున్నారు, నువ్వు మళ్ళీ పోయి పూసలు అమ్ముకోవడమే, పోయి ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నాను. దీని మీద మీ కామెంట్.